ప్రభు మనతో ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి మన మధ్యలో వాసం చేస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభు వారు మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు వారి రహస్య రాకడకు మనందరినీ ఆయుత్తపరచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాతండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజ్యమి. అయా నా తండ్రి, అయా ఈ దినము నా తండ్రి ప్రభురాజ్యమి, ఈ బైబిల్ స్టడీ కుటుంబంలో నా తండ్రి ప్రభు మీరు ఉండి నా తండ్రి ప్రభు నడిపించి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీరుండి పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి ప్రభు మీరే మహిమ పొందం నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. వినగల చెవులు అయా ప్రతి ఒక్కరు దయచేసి నడుకునొచ్చు నా తండ్రి వినగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేసి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీ మహిమ రకుడుకు రాష్ట్రకుడుకు తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకములను తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకములను తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 130 నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 130 నెంబర్ పాటను మనమందరము కలిసి మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చువేళ అనే పాటను పాడుకొనొచ్చు దేవుని మహిమపరుస్తాం.
సమీపించెను ప్రియ సోదర సంసిద్ధమా, ప్రియ సోదరి సంసిద్ధమా, ప్రియ సోదర సంసిద్ధమా, ప్రియ సోదరి సంసిద్ధమా. ప్రైజ్ ప్రైజ్ అందరం చప్పట్లు కొడతా దేవుని నామమును కనపరుస్తాం. తన సారూప్యమునందుటకై సమర్పించుము నీ జీవితము. తన సారూప్యమునందుటకై సమర్పించుము నీ జీవితము. తండ్రి కుమార దూతల యొక్క మహిమకై ఎదురుచూడుము. తండ్రి కుమార దూతల యొక్క మహిమకై ఎదురుచూడుము. మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చువేళ సమీపించెను సమీపించెను ప్రియ సోదర సంసిద్ధమా, ప్రియ సోదరి సంసిద్ధమా, ప్రియ సోదర సంసిద్ధమా, ప్రియ సోదరి సంసిద్ధమా. మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చువేళ సమీపించెను సమీపించెను ప్రియ సోదర సంసిద్ధమా, ప్రియ సోదరి సంసిద్ధమా, ప్రియ సోదర సంసిద్ధమా, ప్రియ సోదరి సంసిద్ధమా. దేవునికి స్తోత్రం. ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతులు స్తోత్రములు నమస్కారములు మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మనం అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా ఒడిలో పెట్టుకుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా శుభములు కలుగునుగాక. మీ అందరికీ వందనములు, స్తోత్రాలు. మీ అందరికీ స్తోత్రాలు. దేవుని యొక్క రాజ్యము రెండు భాగాలుగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. ఇది ఒక బైబిల్ స్టడీ మెసేజ్. దేవుడే ఆయన రాజ్యంలో అనగా రాబోతున్న నిశ్చిత్వం రాబోతుంది. భూలోక రాజ్యాలకు ముగింపు జరగబోతుంది. చాలా త్వరగా మన ప్రభు ఈ రాజ్యాలన్నిటినీ తన రాజ్యాలుగా మార్చబోతున్నారు. ఆయన స్వయంగా వచ్చి 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నారు. అది నీతి రాజ్యము, అది పరిశుద్ధుల యొక్క రాజ్యము,
అది ప్రవచనాలలో చెప్పబడిన 1000 ఏండ్ల పరిపాలన కాలం. ఆకాశం క్రిందే భూలోకంలోనే ఈ 1000 ఏండ్ల పరిపాలన యేసు ప్రభుల వారు చేయబోతున్నారు. అయితే పాత ఆకాశము అంటే ప్రస్తుతం అందున ఆకాశము, పాత భూమి అంటే ఇప్పుడు ఉన్న భూమి, అవి గతించిపోతాయి. అవి అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయి అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. అగ్ని కొరకు అవి భద్రపరచబడ్డాయి అని అంటే ప్రపంచాన్ని దేవుడు ఒక విధంగా ముగిస్తూ ఆయన తానే సెలవిచ్చిన నేను సృజించబోచున్న క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనే మాట నెరవేరుస్తూ అగైన్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ ఫర్ మిలీనియం రెయిన్. 1000 ఏండ్ల పరిపాలన కాలం కొరకు ఆయన క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృజించబోతున్నారు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అని యెషయా గ్రంథంలో వ్రాయబడింది. నూతన భూమి నూతన ఆకాశం నూతన యెరూషలేం అని సియోన్ అని ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో వ్రాయబడింది. యెషయా గ్రంథంలో వ్రాయబడిన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి తర్వాత నూతన యెరూషలేం కనబడదు. క్రొత్త యెరూషలేం సియోను కనబడదు. అక్కడ 100 సంవత్సరాలు బ్రతికి చనిపోవు బాలురు ఉంటారని రాయబడింది. పరలోక రాజ్యంలో ఎలా చనిపోతారు? నూతన యెరూషలేంలో మరణం లేదు. మరణమైనను దుఃఖమైనను ఏడుపైనను అక్కడ లేదు. మరి ఈ మాట ఎందుకు రాయబడిందంటే అది 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో ఉండనయ్యున్న దేవుడు సృజించబోతున్న నూతన భూమి లేదా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం గురించి వ్రాయబడిన ప్రవచనాలు. కాబట్టి ప్రస్తుతము మనం చూచుచున్న క్రొత్త భూమి పాతబడిపోయింది. ఆది కాలంలో దేవుడు సృజించిన ఈ భూమి పాతబడిపోయింది, ఆకాశం కూడా, అవి కాలిపోతాయి. మరి ఏం చేయాలి అంటే యేసు ప్రభు యొక్క ప్రసంగాలలో దేవుని యొక్క ఆ డిజైన్స్, యేసు ప్రభు యొక్క ప్రసంగాలలో దేవుని యొక్క డిజైన్స్ ఏమంటారు? దేవుని యొక్క ఎలా మలిచాడు ఆయన ప్రపంచాన్ని, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ జీసస్ బిగాన్ టు ప్రీచ్, యేసు ప్రభుల వారు ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే ఆయన చెప్పిన మాట కాలము సంపూర్ణమై ఉన్నది. చూడండి, అసలు ఆ జనమునకు ఆ విషయాలు అర్థం కావు. అవతల జనానికి అర్థం కావట్లేదని చెప్పేసి వాక్యాన్ని వారి స్వాధీనంలో తీసుకొని అర్థమయ్యేటట్లు తమదైన శైలిలో బోధ చేయమంటారా? సేవకుల్ని కాదు, అలా చేయకూడదు. ఎక్కడో చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గలిలయ సముద్ర తీరానికి వెళ్ళి దెకపోలిలో ప్రసంగిస్తూ ఆయన ఏం బోధించారు? కాలము సంపూర్ణమై ఉన్నది. ఏమర్థమవుతుంది జనానికి? అది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది స్వార్థను నమ్మండి. అర్థం ఏమిటంటే ఆ శతాబ్దం నుండి కూడా కొంతమందిని ఆయన రాజ్య ప్రవేశం కొరకు, ఆయన రాజ్యం కొరకు ఆయన సిద్ధపరుస్తూ తన తండ్రి యొక్క మాటలు తెలియపరిచారు. తర్వాత 2వ శతాబ్దం, 3వ శతాబ్దం నుండి ప్రస్తుతం ఉన్న 21వ శతాబ్దం ముగింపు వరకు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సేవకుల ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. కాలము సంపూర్ణమైందని అంటే వెంటనే 2వ పదం ఏమిటండి? ఫస్ట్ సెంటెన్స్
4 లైన్లుగా విభాగిస్తాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, 2వది, 3వది మారు మనసు పొందండి, 4వది స్వార్థను నమ్మండి. దీనిని 4 భాగాలుగా చేసి 2వ మెట్టు మీదకి వెళదాం, లేదా 2వ భాగం 2వ పదంలోనికి. కాలము సంపూర్ణమై ఉన్నది, తర్వాత ఏమొస్తుంది? కాలం సంపూర్ణమైతే ఇక క్లోజ్, ముగింపు, ఇక నెక్స్ట్ ఏమి లేదు అని అర్థం చేసుకోకుండా, అంటే ఈ మనుష్యుని యొక్క జీవితం కేవలం భూమికే పరిమితం కాకుండా, లోకానికే పరిమితం కాకుండా, ఈ ఆయుష్కాలం పూర్తయిన మరుక్షణం నిశ్చిత్వం ప్రారంభించబడుతుంది అని ఆయన చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కాలం సంపూర్ణమై ఉన్నది. తర్వాత ఏమవుతుంది? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. కాలం అయిపోగానే దేవుని రాజ్యం మొదలవుతుంది. అది కాలాతీతమైన రాజ్యం. కాలం కొరకు ఆయన సూర్యచంద్ర నక్షత్రాలను సృజించారు. దినములు, నెలలు, సంవత్సరాలు, తరాలు, యుగాలు, శతాబ్దాలు, దశాబ్దాలు, వారాలు, పక్షాలు, గంటలు, నిమిషాలు, క్షణాలు, సెకండ్స్ అంటాం కదా, ఘడియలు. దేవుని రాజ్యంలో కాలం ఎక్కడుంది? అది నిత్యకాలం, అంటే అది అమరత్వం. దేవుని యొక్క మనస్సు తెరవబడిన పుస్తకం, అదే పరిశుద్ధ గ్రంథం. మనుష్యుడు దేవుడు అవునా, ఒకే చోట ఉండాలి. ఇట్ ఈస్ హిజ్ విల్. ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రభువు మనం ఒకే చోట ఉండాలి, విడివిడిగా కాదు. చిన్న పిల్లల్ని కౌగిళ్ళు అలా కౌగిలించుకొని పడుకునే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. గుండెల మీద పండబెట్టుకుంటారు. అది ఒకే చోట, ఇల్లైనా, సొంత గృహమైనా, లేదా బంధువుల ఇంటికి వెళ్ళినా, ప్రయాణమే వెళ్ళినా, దే విష్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ బీ విత్ దెమ్. వారి పిల్లలు వారితో కూడా ఉండాలని. ఎంత మమకారం అండి 100 సంవత్సరాల బంధానికి. మన దేవుడు మనతో కూడా కలిగించిన అనుబంధం 100 సంవత్సరాలదా? పోనీ ఆదాము 930 సంవత్సరాలు జీవించారు, 930 సంవత్సరాలదా? అంతకు మించి మెతుషిల 969 ఏళ్ళు బ్రతికారు, అంతకు సంబంధించిందా? కాదు. ఈ యూట్యూబ్లో, ఈ బైబిల్ స్టడీలో, ఈ పునరుత్థాన దిన ఆరాధన ఒక విధంగా అనుకుంటే చూస్తున్నవారు, వింటున్నవారు గమనించాల్సింది ఏంటంటే, మట్టి నుండి తీశారు దేవుడు, మహిమతో నింపారు దేవుడు, తాను వచ్చి నివాసం ప్రారంభించారు. ఆయన మనలో నివాసం చేస్తూ వస్తున్నారు. అవునా? దేవుడు ఎప్పుడు భూలోకంలో నుండిపోతారా? ఆయన భూ సంబంధి కాదు. ఏమన్నారు ఆయన మాట్లాడుతూ? పైనుండి వచ్చిన వారు పరలోక సంబంధి. భూ సంబంధమైన వాడు భూ సంబంధమైన విషయాలను తీసుకొస్తారు, పరలోక సంబంధమైన వాడు పైనున్న సంగతులు తీసుకొస్తారు. ఒక జబ్బుని, ఒక రోగాన్ని తగ్గించడం కొరకే యేసుప్రభు వచ్చారని అనుకుంటున్నావా? ఆ పరిధిలో నుంచి బయటికి రా. కొంచెం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఈ ఆరాధనలో, ఈ యూట్యూబ్లో ఈ మాటల్ని అంగీకరించాలని అనుకుంటే బయటికి రా. నీ జబ్బు తొలగించడం కొరకే పరలోకం నుండి దిగి వచ్చారా? అదొకటేనా నీ సమస్య? నీకు నెమ్మది లేదు ఈ లోకంలో, అది ఇవ్వడం కొరకే వచ్చారా? నీ కార్యాలు జరగాలి, కేవలం అది కాదు, తప్పకుండా నీ రోగం తొలగించడం కొరకు వచ్చారు. నీ సమాధానం ఇవ్వాలని వచ్చారు. దానికంటే ఎక్కువగా నీ సమస్య ఏమిటో నీకు తెలియదు. ఎవడనో తన సహోదరుని విమోచించలేడు. నిన్ను విడిపించేవారు ఎవరు లేరు, నన్ను విడిపించేవారు ఎవరు లేరు. అందుకనే ఆయన గ్రంథ పుస్తకం తీయంగానే ఆయనకి యెషయా గ్రంథంలో ఉన్న వాక్యం వచ్చింది. చెరలో ఉన్న వారికి విముక్తి, విడుదల ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నారు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు, యెహోవా తండ్రి అని కీర్తనీయుడైన పరలోకపు దేవుడు ఎందుకు తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు? ఎందుకు శిలువ మరణం పొందాలని ఆయన నిర్ణయించారు అంటే చాలా గొప్ప ప్రేమది. అది అర్థమైతే లోక సంబంధమైన విషయాలను తగ్గించి ప్రార్థన విజ్ఞాపనలో ఆత్మ సంబంధమైన విషయాలను పెంచుతాం. మీరు ఎలా ఉన్నారు మరి?
లోకం కొరికే అడుగుతున్నారా? సొంత ఇల్లు ఇవ్వండి ప్రభా, మంచి రిఫ్రిజిరేటర్ ఇవ్వండి ప్రభా, మంచి వాషింగ్ మిషన్ ఇవ్వండి. తప్పు లేదండి. మీరు ఎలాంటి రిఫ్రిజిరేటర్ కావాలో, ఎలాంటి వాషింగ్ మిషన్ కావాలో, అవునా, మీరు అడగటంలో తప్పు లేదు. కానీ దానికంటే ఎక్కువగా మీకు ఇవ్వాల్సినవి మీరు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడు ఆయన. మీరు అడగాల్సినవి ఏంటంటే, లార్డ్ గివ్ స్పిరిచువల్ గ్రోత్. ఎక్కడ ఎదగాలంట? బైబిల్ సెలవిస్తుంది, సమూయేలు ఎదిగినట్లుగా యెహోవా సన్నిధిలో అతడు ఎదిగాడు. బాప్టిజం ఇచ్చి యోహాను ఎదిగినట్లుగా అతడు ఆత్మయందు, పరిశుద్ధాత్మయందు అరణ్యంలో ఎదిగాడు అతను. దోస్ హూ లివ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, హియర్ ప్లీజ్, లిజన్ టు మీ ప్లీజ్, వినండి జాగ్రత్తగా. ఎవరు దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తారు వారు ఎదుగుతారు. అసలు ఆయన సన్నిధికి తీసుకొచ్చేదే దేవుడు మనం ఎదగాలని కదూ. మరి ఎదిగే అనుభవాలు ఎంతమందికి ఉంటాయి? వచ్చి వెళ్ళిపోయే వారు కాదు దేవునికి కావాల్సింది, ఎదిగేవారు కావాలి. అంటే ఆయన సన్నిధికి రావాలి, వెళ్ళాలి. ఇంటికి వెళ్ళటం తప్పు కాదు. ఆయన సన్నిధిలో ఒక ఎదుగుదల నీకు కావాలి. జ్ఞానంలో ఎదుగుదల, కృపలో ఎదుగుదల, విశ్వాసంలో ఎదుగుదల, పరిశుద్ధతలో ఎదుగుదల, వాక్యంలో ఎదుగుదల, ఇలాంటి అనుభవాలు కావాలి. రెండోది, అరణ్యంలో అతడు ఎదిగాడు. వేరుపరచబడిన వారు ఎదుగుతారండి కదా. మనం ఉద్యోగం చేయాలి, మేము సేవ చేయాలి, అందరం కలిసి ట్రైన్ ఎక్కాలి. నేను ఒక్కనే ట్రైన్లో వెళ్తానంటే కుదరదు. నేను ఉద్యోగం మానేసి ఉంటానంటే కుదరదు. సేవ మానేసి ఉంటాను అందరితో ఉన్నా కానీ నీ తలంపులు వేరుపరచబడి ఉండాలి. నీ జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇట్ షుడ్ బి ఎ సెపరేటెడ్ లైఫ్. అలాంటి వారు ఎదుగుతారు. దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తున్నారు. ఈ సబ్జెక్ట్ ఏమిటంటే నీటి బాప్తిజమం. ఈ సబ్జెక్ట్ యొక్క అర్థం ఏమిటంటే దైవ రాజ్య ప్రవేశం. నీటి బాప్తిజమం, దేవుని రాజ్య ప్రవేశం. యేసు ప్రభుల వారి దగ్గరికి నికోదేము వచ్చినప్పుడు యేసయ్యని ఆయన పొగుడుతున్నారు. అప్పుడు ఏమన్నారో చెప్పని యేసయ్య ఒక మాట చెప్పారు. సాధారణంగా మనల్ని పొగిడితే ఏమంటాము? యేసు ప్రభుల వారు ఏమన్నారంటే ఒక మాట చెప్పారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అతనికి క్రొత్త జన్మ గురించి చెప్తున్నారు. అదొక మిస్టరీ. మారు మనసు, రక్షణ అనుభవం గురించి చెప్తున్నారు. అంతటితో ఆపేశారా? క్రొత్తగా జన్మించడం అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందటం, నీటి బాప్టిజం పొందడం గురించి చెప్తూ ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ అక్కడ ఒక కామా పెట్టారు ఆయన. అక్కడ ఆగారు ఆయన. అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పారు. యేసయ్య యొక్క మాటల్లో ఉన్న పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా సమస్య పరిష్కరించబడుతుందని మాత్రమే ఎందుకు భౌతిక సంబంధమైన, బాహ్య సంబంధమైన ఆ తలంపులతో ఉండిపోయాం? శిలువను సమీపించిన వాని యొక్క సమస్యలు పరిష్కరించబడకుండా ఉంటాయా? శిలువలో పాపమే పరిష్కరించబడిందే, ప్రాయశ్చిత్తం జరిగిందే, పరిహారం కలిగిందే. కొంచెం మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. బాప్టిజం ఇచ్చి యోహాను తీసుకుందాం, అవునా? చాలామంది పరిశుద్ధుల్ని తీసుకుందాం. వారు దేవుని దృష్టికి గొప్పవారయ్యారు. దేవుని యొక్క వాగ్దానాలు, నేను గొప్ప జనంగా చేసేదని, నీ నామమును గొప్ప చేదును, దాన్ని ఎవరు మార్చలేరు. మీరు గొప్ప జనమే, మనం గొప్ప జనం, మేము గొప్ప జనమే. చిన్న జనం, అది బలహీనమైన జనం అని అవతలోడు చెప్తున్నాడంటే రెండు విషయాలు. ఒకటి, సాతాను అతని ద్వారా మనల్ని బలహీనపరుస్తున్నాడు. రెండోది,
అలా ఎవరైనా చెప్పినా బలహీనపడమాకండి. రెండోది, వాళ్ళకి వాక్యం తెలియక చెప్తున్నారు. ఇఫ్ దే నో ద ట్రూత్, ఈ లోకంలో మనల్ని విమర్శించే వారికి సత్యం తెలుసుంటే వాళ్ళు ఆ స్థాయికి రారు. కాబట్టి నీవు గొప్ప జనం, నేను నామమును గొప్ప చేస్తానన్నారు. ఎవరు నీ నామాన్ని తగ్గించలేరు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కానీ నీవు యెహోవా దృష్టికి, ఆయన దృష్టికి గొప్పవాడిగా ఉండాలిగా. నికోదేముతో ఆయన మాట్లాడుతూ అదే అన్నారు, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రారంభిస్తున్నాను వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం తెరవండి, 5వ వచనం చదవబడుతుంది. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 verse 5. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు అర్థమైంది అనుకుంటా. పైన క్రొత్త జన్మ గురించి మాట్లాడారు, తర్వాత నీటి జన్మ గురించి మాట్లాడారు, తర్వాత ఆత్మ జన్మ గురించి మాట్లాడారు. ఈ లోకంలో మనుషుడు జీవించిన కాలం అయిన మీదట ఎక్కడికి వెళ్తాడు? 3 లోకాలు ఉన్నాయి, అతనికి తెలుసా? ఒకటి పరలోకం పైన ఉంది, రెండోది భూలోకం మధ్యలో ఉంది, ప్రస్తుతం మనం ఉన్నది, మూడోది పాతాళ లోకం కింద ఉంది. ఎక్కడికి వెళ్తాడు? పాతాళం నుండి బయటకు వచ్చి తిరిగి పాతాళానికి వెళ్తారా? కాదు, అగ్నిగుండానికి వెళ్తారు. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ పాతాళం అండ్ అగ్నిగుండం. బైబిల్లో చెప్తున్నాను, సైంటిస్టులు కనుగొనలేని విషయాలు నేను చెప్తున్నాను. బైబిల్లో ఎన్ని కోట్ల అక్షరాలు ఉన్నాయో ఒక అక్షరాన్ని కూడా సరిపోదు. సైన్స్ అవసరమే. కొన్ని కోట్ల అక్షరాలు ఉండొచ్చు బైబిల్లో, లక్షల అక్షరాలు ఒక్కొక్క అక్షరం ఏ భాషలో అయినా. సైన్స్ ఒక్క మూలకు కూడా ఒక అక్షరాన్ని కూడా తొగజాలు. భూమికి కింద ఏముంది? అడుగు భాగం. దాని క్రింద ఏముంది? అగాధం. దాని క్రింద ఏముంది? పాతాళం. దాని క్రింద ఏముంది? అగ్నిగుండం. మనుష్యుని అగ్నిగుండం నుండి, అగాధం నుండి, అడుగు భాగం నుండి, పాతాళం నుండి తప్పించడం మనుష్యుని వలన కాదు, తన రక్త సంబంధికుల వలన కాదు, తన స్నేహితుల వలన కాదు. వింటున్నారా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా, ఈ ఆరాధన ద్వారా? కాబట్టి ఎవరైతే విడిపించగలరో ఆయనే పరలోకం నుండి దిగి వచ్చారు. ఆయన పేరు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన మాట్లాడేటప్పుడు సత్యం ఎక్కువ చెప్పారు. ఆయన ప్రయత్నాలన్నీ మనుషుని దేవుని రాజ్యం లోపలికి ఎలాగైనా తీసుకెళ్ళాలి. పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారని చెప్పారు. ఆయన బలత్కారంగా పట్టబడటం ఏంటి? పరలోక రాజ్యం దేవునిది, దేవదూతలు ఉంటాయి. పొరపాటున ఎవరైనా కానీ దాని మీద అటాక్ చేసి బలత్కారంగా పట్టుకోగలరా? స్వాధీనం చేసుకోగలరా? కాదు. పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నదనగా దేవుని ప్రేమ, మమ్మల్ని క్రీస్తు ప్రేమ బలవంతం చేయుచున్నదని వ్రాయబడిన మాట ప్రకారంగా ఎవరినైతే దేవుని ప్రేమ బలవంతం చేస్తుందో వారి యొక్క నిర్ణయాలు, ఎలాగైనా నేను పరలోక రాజ్యంలో వెళ్ళాలి, ఎలాగైనా నేను అగ్నిగుండాన్ని, సాతాన్ని, మా రెండో మరణాన్ని తప్పించుకోవాలి, బలత్కారంగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలనే ఆ వైరాగ్యం అంటారు దాన్ని, రోషం. అనేకులు పరలోక రాజ్యంలో ప్రవేశింప పోరాడుదురు. 13వ అధ్యాయం లూకాసు వార్తలో యేసుప్రభు చెప్పిన సంగతి. అనేక మంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటారు, కానీ ప్రవేశించలేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అన్నారు ఆయన. 24 వచనం లూకాసు వార్త 13:24. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలామంది ప్రవేశించాలని చూస్తారు, కానీ వాళ్ళు ప్రవేశించలేరు. బాప్టిజం పొందాలంటే రక్షణ పొందాలి, రక్షణ పొందాలంటే మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలంటే జీవితం మార్చుకోవాలి, అలవాట్లు మారాలి. అలవాట్ల వల్లనే కదా ఆత్మ చచ్చిపోయేది. శరీరం విలువైందా? ఆత్మ విలువైందా?
ఈ జీవితం విలువైందా, రాబోతున్న జీవితం విలువైందా? దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారు, బుద్ధిని ఇచ్చారు, ఆలోచించాలి మనం. ఈ జీవితం ఒక 100 సంవత్సరాల వరకే. 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషిలో కూడా చనిపోయాడండి. తర్వాత ఏమిటనేది చెప్పడం కొరకే దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. అందుకే పరిశుద్ధ గ్రంథం మీ చేతికి ఇచ్చారు. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. మీరు చదివినప్పుడును ఇలాంటి ప్రసంగాలలో ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూదురు కానీ వాళ్ళు ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అన్నారు ఆయన. పాపం విడిచిపెట్టడం కష్టం, రక్షణ పొందడం కష్టం, మారు మనసు అంటే చాలా కష్టం. పాపం చేయకుండా బ్రతకలేడు మనిషి. బన్నం లేకుండా అయినా బ్రతికేస్తాడేమో, నీళ్లు తాగకుండా బ్రతికేస్తాడు కొన్ని రోజులకైనా, కొన్ని నిమిషాల వరకు గాలి పీల్చుకున్నా బ్రతికేస్తాడేమో ఏదైనా ప్రయోగాల ద్వారా. కానీ పాపం లేకుండా మాత్రం మనుషుడు బ్రతకలేడు. ఎందుకంటే అతని మీద చూపించున్న దయ్యాల యొక్క ప్రభావం అలాంటివి, సాతాను యొక్క క్రియలు అలాంటివి. సాతాను కోరుకునేది పాపం, దేవుడు కోరుకునేది పరిశుద్ధత. సాతాను అతన్ని ప్రేరేపిస్తున్నందువల్ల మనుషుడు పాపం చేస్తున్నాడు. వాస్తవం తప్పు మనుషుని కాదు. పాపం ముందు ఆదాము హవ్వలు చేయలా, సాతానులో మొదలైంది పాపం. వారి మాటకు విధేయులైన వారందరూ భ్రష్టులైపోయారు. ఆ భ్రష్టత నుండి, అవునా, ఆ భ్రమల నుండి, ఆ భయాల నుండి, ఆ భ్రష్టత్వము, ఆ భ్రమలు, ఆ భయాల నుండి బయటికి తీసుకురావడం కొరకే కదా బయలుదేరి వచ్చాడు పరిశుద్ధుడు. ఆయన పేరు యేసు. అరణితో మాట్లాడుతున్నారు. గుడ్డివారి కన్నులు తెరిచిన తర్వాత ఆయన అన్నాడు, నీతో మాట్లాడుచున్నవారు ఆయనే, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవారు ఆయనే. ఈ ప్రసంగం చేస్తున్న నాతో మాట్లాడుతున్నవారు ఆయనే. ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ సిన్ ఇన్ మీ, ఈవెన్ దో ఐ యామ్ ఎ ప్రీచర్, నేను ఒక ప్రసంగికుడై ఉండి నాలో ఇంకా పాపం ఉన్నట్లయితే సాతాను నన్ను భ్రష్టత్వంలోనికి, భ్రమలోనికి, భయంలోనికి నెట్టివేస్తున్నాడు. నేను నా మీద కూడా పెట్టుకొని చెప్తున్నాను, ఏది నేను చేయకూడదో అది దేవుడు చెప్పారు కాబట్టి అది చేయకుండా నేను ప్రసంగం చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాజ్యం లోపలికి వెళ్ళాలంటే ఇరుకు. కానీ ఆ మార్గమున ప్రవేశించుడా అని అనలా, కేవలం ప్రవేశింప, ఇందా చదివారు కదా, ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి. అది పోరాటం, పాపంతో పోరాడుడి హెబ్రీ పత్రికలో రాయబడింది. యాకోబోలే ప్రార్థనలో పోరాడుడి హోషేయ గ్రంథంలో రాయబడింది, ఆది కాండంలో రాయబడింది. దురాత్మల సమూహంతో పోరాడుడి ఎఫెసీ పత్రికలో రాయబడింది. ఈ పోరాటాలను ఎదుర్కొని అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం ప్రకారంగా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇక్కడ కూడా ప్రవేశించే అనుభవం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 22వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 14 వర్స్ 22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించిరి. క్రైస్తవ జీవితం ఎన్నో శ్రమల్ని అనుభవించి ప్రవేశించాలి. సత్యం అది, ప్రవక్తలు అలా అనుభవించారు. కానీ నిత్యము కాదండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, నిత్యము కాదు. ఆర్థిక ఇబ్బందులను ఉంచేస్తారు. మరి ఆకాశవాక్యం ఎందుకు తెరవాలి? దేవుడు తెరుస్తానని ఎందుకు మాట ఇచ్చారు? ఆకాశం అని మంచిదనేది ఆకాశవాక్యంలో. అనారోగ్యంలో నిత్యము శ్రమలైపోవాలా? నెలలో 30 రోజులు, వారంలో 7 రోజులు బలహీనతలు, రోగాలు కాదు. మరి అలాంటప్పుడు ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత మనకెందుకు కలగాలి? సమాధానం లేని పరిస్థితుల్లో ఎప్పుడు ఉండిపోవాలా? కాదు. అది ఆర్థికలేమైనా, అది శరీర ప్రకారమైన వ్యాధులైనా, అది మన యొక్క సరిహద్దుల్లో ప్రవేశించే అసమాధానమైన తాత్కాలికమైనవి.
వచ్చి అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాయి. ఎవరైనా మనల్ని నిందించినా, తిట్టినా, దూషించినా, మనల్ని శ్రమపరిచినా దేవుని యొక్క అనుమతి లేకుండా ఏమైనా మన దగ్గరికి వస్తాయే? మనతో దేవుడు ఉన్నారు. దేవుడిని దాటుకుంటూ మన దాకా రాగలవా? దేవుడే అనుమతిస్తారు. కొంచెం వాళ్ళని శోధించు. పర్మిషన్ అడుగుతాడుగా సైతాను, సరే అయితే కొంచెం శోధించు. పూర్తిగా శోధించాడా కాలిపోతాం. దేవుడు నడిపిస్తారు జ్వాలల మధ్య, జలముల మధ్య. అవునా? కొంచెమే నీవు అగ్ని మధ్య నడిచినను నీవు కాలిపోలేదు. జ్వాలలు నేను కాల్చజాలు. నువ్వు జలముల మధ్య నేను నడిపిస్తాను, కానీ జలములు నీ మీద పొరలో. అది దేవుని యొక్క వాగ్దానం. నడిపిస్తానని అన్నారు, దాటిస్తానని అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, కంగారు పడిపోతున్నాము, కలవరపడిపోతున్నాము. విశ్వాసం స్థాయి పడిపోతున్నప్పుడు పౌలు గారు అన్నారు, వారిని విశ్వాస విషయంలో ఆయన దృఢపరిచారు. ధైర్యంగా ఉండండి, మనం అనేకమైన శ్రమలను ఎదుర్కొని దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అనుభవించి శ్రమ అనుభవిస్తున్న సంఘమా, ఈ ఆరాధనలో పాలు పొందుతున్న, బైబిల్ స్టడీ చూచుచున్న ప్రియ దేవుని మీద యూట్యూబ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రతి వారి శ్రమల్లో ఎవరు తొంగి చూడరు. వారిని పిలిచిన వారు నమ్మదగిన వారు. ఆయన వారి శ్రమల్లో తొంగి చూస్తారు. నీవు అనుభవిస్తున్న శోధనలో తొంగి చూస్తున్నవారు, నీతో పాటు బాధ అనుభవిస్తున్నవారు, పాలు పొందుతున్నవారు ఎవరైనా ఉన్నారంటే నిన్ను ప్రేమిస్తున్న యేసు మాత్రమే. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలియదు. బట్ జీసస్ ఈస్ లవింగ్ యూ స్టిల్ టుడే. ప్రారంభం లేని ప్రేమ, ముగింపు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అది యేసుక్రీస్తు యొక్క ప్రేమ. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. నమ్మండి దేవుని యొక్క వాక్యాన్ని. నడవండి అగ్ని మధ్య, కాల్చవై అయ్యే ఆరిపోతాయి. నడవండి సముద్రాల మధ్య, జలరాశుల మధ్య, అవే గోడల్లాగా మారిపోతాయి. అవే ఆరిన నేలగా మారిపోతాయి. ఎందుకంటే మీ నాయకుడు మనుష్యుడి నుండి అవునా వచ్చిన వారు కాదు. మీ నాయకుడు మనుష్యుడు కాదు. మిమ్మల్ని నడిపించే ఆయన, నన్ను నడిపించే ఆయన మనుష్యుడు కాదు, దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడో మెట్టు కూడా దాటుతున్నాం. మొదటి మెట్టు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. రెండో మెట్టు ఇరుకు మార్గమున ప్రవేశిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మూడో మెట్టు అనేకమైన శ్రమలను అనుభవించి తేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. నాలుగో మెట్టు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే 21:27 ప్రకటన గ్రంథం, ద బుక్ ఆఫ్ రివల్యూషన్ చాప్టర్ 21 verse 27. 21:27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించేవాడనను దానిలోనికి ప్రవేశింపడు. మీ పేర్లు దాఖలు చేయబడాలండి. మరియా యోసేపులే జనముల సంఖ్య వ్రాయబడినప్పుడు వారు బయలుదేరి దూర ప్రాంతం నుండి దూర ప్రాంతానికి వచ్చారు. జనముల సంఖ్య వ్రాయబడాలి. మీరు రక్షణ పొందితే జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయబడతాయని దేవుడు చెప్పారు కదా. అయితే గొర్రెపిల్ల జీవగ్రంథం కూడా ఉందని ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. ఇది రహస్యం. ఇది సాధారణ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఒదుగుదల ఏది లేని వారికి అర్థం కాదు. ఇది వాదించవచ్చు, వదిలేయచ్చు. వాదించకూడదు, వదిలేయకూడదు. వాదిస్తే శోధన, శ్రమ. వదిలేస్తే శ్రమల కాలం. మరేం చేయాలి? పరిశోధించాలి. గొర్రెపిల్ల జీవగ్రంథమందు పేర్లు వ్రాయబడిన వారే ప్రవేశిస్తారు. ప్రవేశించే అనుభవం ఎక్కడ చెప్పారు దేవుడు? మూలవాక్యంలో. ఏం చదివాం మూలవాక్యంలో? ఒకటి నీటి మూలంగాను
ఆత్మ మూలంగాను జన్మించేదని కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అనగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి బాప్టిజం చాలా అవసరం, పరిశుద్ధాత్మ బాప్టిజం చాలా అవసరం. 3 బాప్టిజాలు ఉన్నాయి. ఒకటి నీటి బాప్టిజం, రెండోది పరిశుద్ధాత్మ బాప్టిజం, అగ్ని బాప్టిజం, మూడోది శ్రమల బాప్టిజం. ఇలాంటి ప్రసంగాలు ప్రపంచంలో క్రైస్తవ సంఘాలలో, స్వార్థ సభలలో, టెలివిజన్ ప్రసారాల్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో, ఫేస్బుక్లో, ఏవి సంఘ ఆరాధనలు, సమాజ కూటాల్లో కానీ ప్రకటించబడితే మోకాళ్ళ లోతు వరకే, లేకపోతే పాదాల వరకే, నడుం లోతు వరకే ఉండరు. జన ప్రవాహం, జీవజల నది ప్రవాహంలో వారు దాటే ప్రయత్నం చేస్తారు. హెచ్కేల్ దాటలేనిది మనం దాటేసాం. హల్లెలూయా. హెచ్కేల్ ప్రవేశించని అవునా, లేదా దాటలేని ఆ నది మనం దాటాం. మనలో ఎంతమంది ఇంకా ఈ వాక్యం వింటున్నారో, ఈ ఆరాధనలో కూర్చొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే వారు నమ్మండి, దేవుని రాజ్యం లోపలికి వెళ్ళాలి. దానికి ఒక మెట్టు ఉంది. అపోస్తులకు ఒక మెట్టు, సొలొమోను తయారు చేయించిన సింహాసనానికి 6 మెట్లు. 7వ మెట్టు మీద కూర్చుంటే అతనికి సింహాసనం మీద సెటిల్ అయిపోతాడు. మొదటి మెట్టు మారు మనస్సుకు గుర్తు, అపోస్తుల ఉపదేశాలు. 2వ మెట్టు నీటి బాప్టిజానికి సాదృశ్యం. 3వ మెట్టు పరిశుద్ధాత్మ అభిషేకానికి ముంగుర్తు. 4వ మెట్టు వేరుపరచబడిన జీవితానికి సూచన. 5వ మెట్టు దైవిక స్వస్థతకు ఆధారం. 6వ మెట్టు సంపూర్ణంగా ప్రాణ ఆత్మ శరీరాల్లో యేసు రక్తం వలన, దేవుని వాక్యం వలన, పరిశుద్ధాత్మ అగ్ని వలన పరిశుద్ధపరచడం, సంపూర్ణంగా పరిశుద్ధ, ఎంటైర్ శాంటిఫికేషన్కి సాదృశ్యం. అయిపోతే ఈ 6 అయిపోయింది అనుకో, కడబోను మురిగినప్పుడు అతని శరీరం లేదా వారి శరీరాలు, వారిలో మనం ఉంటే మన శరీరాలు రూపాంతరం చెందుతాయి. రూపాంతరం చెందకపోతే శ్రమల కాలంలో ఉండిపోతాం. శ్రమలు వస్తే రాని పర్వాలేదు అనుకుంటే 2 సార్లు వచ్చిన తుఫానుకే అవునా మనం చాలా ఇబ్బందులు పడ్డాం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పొరపాటు కాదు. అవునా, వారు చేసే సహాయాలు చేస్తున్నారు పాపం. అది ప్రవచనాల నెరవేర్పు, ప్రజల యొక్క అవునా పాపం, దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి నేను దేశంను శిక్షిస్తానని అన్నారు కదా, అలా కూడా జరుగుతాయి కొన్నిసార్లు. మరి రాబోతున్న శ్రమల కాలం వస్తే రాని అని అంటావా? 7 సంవత్సరాలు ఉంటాయి. 7 సంవత్సరాల్లో ఒక్క వారం కూడా నువ్వు నిలబడలేవు, వారానికే కుప్పకూలిపోతావు. భ్రమలో నుండి బయటికి రా. రాబోతున్న శ్రమల కాలంలో నువ్వు ఉండకూడదని ఎక్కువగా ప్రార్థన చేయి. నాకు బంగారం ఈ ప్రభువా, ఏ జ్యువెలర్స్కి వెళ్ళాలి, తీసుకో, కొనుక్కో, నీ పిల్లల పెళ్ళికి అవసరమైతేనే. ఒక స్థలం కావాలి ప్రభువా, పెద్ద ఇల్లు కట్టాలి, తీసుకో, కట్టుకో, ఆయన ఆశీర్వదిస్తారు. నీ దర్శనం అదే అయిపోతే ప్రభు యొక్క రాకళ్ళను విడవబడతావు. డబ్బు 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 అని వెంటపడేవానికి డబ్బే మిగులుతుంది, సింహాసనం పోతుంది. అనగా ఆయన రాకడలో ఆయన సిద్ధపరిచిన బహుమానం, ఆ సింహాసనం, ఆ కిరీటం, ఆ అమరత్వం వారు పోగొట్టుకుంటారు. వాళ్ళ వారి ఉండకూడదు. ప్రవేశించి 3 అనుభవాలు చెప్పి నీటి బాప్టిజం కొరకు సిద్ధపడుతున్న వారిని నేను సిద్ధపరుస్తున్నాను. మొదటి అనుభవం, నోవహు ఓడలో ప్రవేశించకపోతే జలప్రలయానికి దొరికిపోయారు వీళ్ళు. నోవహు ఓడలో ప్రవేశించాలి. ఆదికాండం 6:18, 7:1, 7:7, 7:13, 4 రిఫరెన్స్లు. జెనసిస్ ఆదికాండం 6:18, 7:1, అయితే 7:7, 7:13 చదువుదాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశింపవలెను. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఆ దినమంది నోవహును, నోవహు కుమారులను, షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించిరి.
ప్రవేశించిన 7 దినాలు దేవుడు ఆగారండి. దాని తర్వాత వచ్చిందండి జలప్రళయం, పైనుండి కింద నుండి వానే వాన, వర్షమే వర్షం, వరదలే వరదలు, ప్రవాహాలే ప్రవాహాలు. మాట వినని వారు కొట్టుకుపోయారండి. మాట వినని వారు కొట్టుకుపోయారు. మాట వింటావా, కొట్టేస్తావు నువ్వు సాతాన్ని. దేవుని మాట వింటే కొట్టుకుపోకుండా కాపాడబడతావు. ఏమిటి దేవుని మాట అంటే? ఓడలో ప్రవేశించు. ప్రవేశిస్తే ఏమవుతుంది? పేతురు మొదటి పత్రికలో వ్రాయబడింది, బాప్టిజం పొందడానికి అవకాశం కలుగుతుంది. 3వ అధ్యాయం 19-20 వచనాలు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చదవబడుతుంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఊడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మని యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నీటి బాప్టిజం పొందారు. నీళ్లు వాళ్ళ మీద పడలేదండి. ఓడ లోపల కీళ్ళు పూసారుగా, లోపల బయట నీళ్ళు ఎలా వస్తాయి? అయినా కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. వారు ఓడలో ఉండబట్టి బాప్టిజం పొందారు. అదేంటంటే నీళ్ళలో దిగకుండా బాప్టిజం కూడా పొందొచ్చా? వాళ్ళ పరిస్థితిని బట్టి. అప్పుడు బాప్టిజానికి పేర్లు ఇవ్వండి. ఒక తీర్మానంతో మారు మనసు పొంది, రక్షణ పొంది బాప్టిజం పొందండి. పాపాన్ని విడిచిపెట్టి బాప్టిజం పొందండి. నోవహు ఓడలో ప్రవేశించిన మీదట బైబిల్ సెలవిస్తుంది, వారు ఓడలో నుండి బయటకు వచ్చారు. అది ఒక న్యూ ఏజ్, నూతన యుగంలోకి వచ్చారు. వారిని దేవుడు ఆశీర్వదించారు. బాప్టిజం పొందండి, చూడండి ఆశీర్వాదం ఎలా ఉంటుందో. వారు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారితో చెప్పిన మొదటి మాట, మీరు ఫలించి, రెండోది మీరు అభివృద్ధి పొంది, మూడోది భూమిని నింపుడి. బాప్టిజం పొందిన వారు ఆత్మలతో, ఆత్మఫలాలతో నింపబడతారు. వారు అభివృద్ధి పొందుతారు, విస్తరించబడతారు. ఎందుకంటే బాప్టిజంలో కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. కాలాలు మారుతూ వచ్చినప్పుడు నోవహు కాలం అయిపోయిన తర్వాత అబ్రహాం కాలం ప్రారంభించబడి, ఇస్సాకు యాకోబుల కాలం దాటి, యోసేపు కాలం దాటి, దైవజనులైన మోషే, అహరోనులు, మిరియాం కాలం వచ్చినప్పుడు దేవుని ఆయనతో మాట్లాడారు. దేవుని మోషేతో ఏమన్నారంటే, నీవు నాకు ఒక పరిశుద్ధ స్థలం మీరు అందరూ కలిసి కట్టండి అని అన్నారు. అయితే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చా? కాదు. ఎవరంటే లోపలికి రావాలి? ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రం వేరుపరచబడి, ఆ గోత్రం లేవి గోత్రం. లేవియా కాండంలో ఉంటుంది ఆ మాట. నిర్గమ కాండంలో సంఖ్య అక్కడక్కడ రాయబడింది. వాళ్ళని దేవుడు యాజకులుగా మార్చారు. మళ్ళీ యాజక రాజ్యంలో 3 డివిజన్స్ చేశారు. ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ సత్యాలు. ముందే చెప్పాను, ఇది బైబిల్ స్టడీ మెసేజ్ అని. యాజక రాజ్యంలో ద కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్స్ 3 భాగాలు. మొట్టమొదటి వారు లేవీయులు, రెండవ వారు యాజకులు, మూడవ వారు ప్రధాన యాజకుడు. అయితే ఈ లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకుడు ఇజ్రాయెల్ గోత్రాల నుండి ఏర్పరచబడి ఉండాలి, మళ్ళీ బయట ఉండకూడదు. ప్రధాన యాజకుడిని పదవికి తీసుకొస్తున్న అహరోను గురించి ఏమన్నారంటే, పర్వాలేదు బట్టలు వేసే అని అనలా, అతన్ని తీసుకునిరా, అతని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర కూర్చోపెట్టు, ద్వారం దగ్గరికి తీసుకుని వచ్చి అతన్ని స్నానం చేయించు, తర్వాత వస్త్రాలు తొడిగించు. ఆ మాటలు మోషే అహరోన్తో చెప్పినప్పుడు అహరోన్ ఏమని ఉండాలి? నేను పెద్దోడిని, నువ్వు నాకు స్నానం చేయించడం ఉండి అందరూ చూస్తున్నారు ఇక్కడ, అలా కుదరదని అనలా. అహరోన్లో ఉన్న మంచి స్వభావం యేసు ప్రభులో కనబడుతుంది. బాప్టిజం ఇచ్చి యోహాను యేసే కంటే చిన్న అయినా పెద్ద అయినా? చెప్పండి ఎవరైనా. పెద్ద అయినా చిన్న అయినా? 6 నెలలు పెద్ద, ఇంచుమించుగా అనుకుందాం. కానీ ఆత్మ సంబంధం విషయంలో ఎవరు పెద్ద అయినా? యేసయ్య. యేసయ్య పెద్ద అయినా. ఎవరు బాప్టిజం ఇవ్వాలి యేసయ్యకు? చెప్పండి. ఆయనకంటే పెద్ద ఆయన ఎవరైనా ఇవ్వాలి? దేవుడు ఆయనకంటే పెద్ద ఆయన ఎవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నారు అనుకుందాం. కానీ బాప్టిజం ఇచ్చి యోహాను
ఆత్మీయ జీవితంలో చిన్న ఆయన ఆయనకి లోబడి పెద్ద ఆయన బాప్టిజం పొందారు. అహరోన్ యొక్క మంచి స్వభావం యేసు ప్రభులో మనం చూడగలుగుతున్నాం. లోబడి ఆయన బాప్టిజం ఎలా పొందారో, మోషే దగ్గర స్నానం చేయించుకున్నారండి. తర్వాత వస్త్రాలు తొడిగింపబడే అప్పుడే లోపలికి వెళ్ళారు కదా. చదువుతుంది పరిశుద్ధంగా నిర్గమకాండం 29వ అధ్యాయం, దైవరాజ్య ప్రవేశం. బాప్టిజం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నీళ్ళలో మునిగి బయటికి రావటమా? కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశించటం. నిర్గమకాండం 29వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుతాం. 5వ వచనము. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్ళతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చక్కాయిని, ఏపోదును, నిలువుటంగిని, ఏపోదును పథకమును అహరోనుకు ధరింపచేసి ఏపోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాకాను పెట్టి ఆ పాక మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. చాలు. ఆ తర్వాత అతనికి వస్త్రాలు తొడిగించి చాలా విషయాలు చెప్పారు దేవుడు. అతనికి ఒక పదవి ఇస్తున్నాడు దేవుడు. అక్కడ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలన్నా ఆయన చాలా ప్రయాసపడ్డారు. మోషే చెప్తున్న మాట విని దేవుని మాట కనుక జాగ్రత్తగా ప్రజలతో చెప్పాలి. అయినప్పటికీ ఈ క్రమం పెట్టారు. నాకేం తెలియదు, అతను ఇలా స్నానం చేయాల్సింది అన్నట్టుగా చెప్పారు దేవుడు. ప్రభువా, నేను అరణ్యంలోనూ పిలువబడ్డానయ్యా, ఎక్కడో హోరేబ్ అరణ్యంలోనూ ఎక్కడో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడుతున్నాను, ఏమనలేదు. దేవుని మాటకు లోబడి మోషే ద్వారా స్నానం. ఆ స్నానానికే తమిళ్లో జ్ఞాన స్నానం అని, గ్రీక్ వర్డ్లో బ్యాప్టిజం అని, ఇంగ్లీష్లో బ్యాప్తిజమం అని, తెలుగులో బాప్తిజమం అని అర్థాలు వేరువేరుగా అవునా, భాషలో ఉన్న ఒకే అర్థంలోకి వచ్చింది. కడగబడుట. నీవు కడగబడితే కానీ దేవుని యొక్క రాజ్యం లోపలికి వెళ్ళలేవు. ముగ్గురు కడగాలి. ఒకరు దేవుడు మనల్ని కడగాలి, ఆయన సెలవిచ్చారు. రక్తంతో పొర్లుచున్న నిన్ను నేను కడిగి దేవుడు కడగాలి. రెండోది సేవకులు నిన్ను కడగాలి. మూడవదిగా నిన్ను నీవు కడుక్కోవాలి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అండ్ థర్డ్, మూడో భాగం ఆ మూడో మెట్టుకు వెళ్ళే ముందు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అహరోన్. చూడండి, ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదటి ఆవరణం, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో లేవీలు మాత్రమే ఉండాలి. పరిశుద్ధ స్థలానికి ఆవరణాన్ని దాటి యాజకులు, ప్రధాన యాజకుడు వెళ్ళగలగాలి. అది దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. ఈ ఆవరణం రాబోచున్న నిశ్చిత్తంలో నూతన భూమికి గుర్తుగా ఉంటే, దాని తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరిశుద్ధ స్థలం రాబోచున్న నిశ్చిత్తంలో నూతన ఆకాశానికి సాదృశ్యంగా ఉంటే, ప్రత్యక్ష గుడారంలో దేవుడు కట్టమని చెప్పిన 10x10 మూరలంతే, 10x10 క్యూబిట్స్ ఆ అతి పరిశుద్ధ స్థలం నూతన యెరూషలేముకి సాదృశ్యంగా ఉంటే, అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన నిబంధన మందసం, కరుణాపీఠం అవునా సియోనికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టే కదా ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళగలిగారు. దేవుడు మనకి ఏ పదవి ఇచ్చారు? ప్రధాన యాజకుని పదవి ఇచ్చారు. అవునా, ఉన్నతమైన పదవి ఇది. అందుకనే కదా యేసుప్రభువు వారు ప్రాణత్యాగం చేసిన వెంటనే దేవాలయ తెర ఎందుకు చినిగిపోయింది? అతి పరిశుద్ధ స్థలం కనబడిపోయింది అందరికీ, ఎవరు చూడకూడదు. అది తెర ఉంటుంది, చాలా పెద్ద తెర, కింద నుండి పైకి చినగల, పైనుండి కిందకి చినిగింది కదా, పైనుండి క్రింద వరకు చినిగింది. అతి పరిశుద్ధ స్థలం ప్రత్యక్షమైంది అంటే కనబడిపోయింది. తర్వాత వాళ్ళు ఏదో తెర కొట్టి మళ్ళీ చేసేసి ఉంటారు, కానీ కనబడిపోయింది. అంటే అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం వలన ఆయన శరీరమైన తెర చీల్చబడి సియోనుకి, నూతన యెరూషలేముకి మార్గం తెరవబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ముగిస్తున్నాను. 3వ మెట్టు, నీటి బాప్టిజం పొందండి. నూతన యెరూషలేముకి వెళ్తారు. ప్రభువు అక్కడికి ఎత్తబడిన వారే వెళ్తారండి. లోపలికి ప్రవేశించడం అంటే సాధారణ విషయం కాదు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. మూడవదిగా కానానులో ప్రవేశించాలి. కొరింథీ మొదటి పత్రిక చదువుదాం.
పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లోపలికి వెళ్ళదు కానాన్లోకి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మ పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇంకా ద్వితీయోపదేశ కాండంలో చాలా చోట్ల వాగ్దాన భూమిలో ప్రవేశం, వాగ్దాన దేశంలో ప్రవేశం గురించి రాయబడి, వారిని దేవుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిందే వాగ్దాన దేశంలో చేర్చడానికి. మనల్ని దేవుడు రక్షించుకుందే ఆయన ఒక రాజ్యంలో చేర్చడానికి, ఇక్కడే వదిలేయడానిక, నరకానికి పంపించడానిక. శరీర ప్రకారంగా భూమి మీద ఉన్నాం కానీ ఆత్మ సంబంధంగా పరలోకంలోనే ఉన్నాం మనం. ఎంతమంది మీరు అంగీకరిస్తారు ఈ మాటని? అర్థం కాకపోతే మనలో చెప్తున్నాను. శరీర ప్రకారంగా భూమి మీద ఉన్నాం, ఆత్మ సంబంధంగా క్రీస్తుతో కూడా లేపి పరలోకంలో కూర్చోబెట్టారని రాయబడింది. పేర్లని పరలోకంలోనే ఉన్నాయి, ప్రతిఫలం అంతా పరలోకంలో, డబ్బులని పరలోకంలో దాచిపెట్టుకుంటున్నాం, కూర్చుంది పరలోకంలోనే. మన పౌరస్థితి అక్కడే ఉంది. ఊరికే 100 సంవత్సరాల వరకు మన ఇల్లు, మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మన సేవ, మన పరిచర్య, మన సంఘం, మనకు ఉద్యోగాలు, మన స్కూళ్ళు, మన కాలేజీలు ఎక్కడ ఉన్నాయి? పర్మనెంట్ ప్లేస్ అది. అక్కడికి తీసుకెళ్ళడం కొరకు ఆయన తిరిగి రాబోతున్నారు. లేకపోతే అక్కడికి ఎవరు తీసుకెళ్తారు? తిరిగి మధ్యాకాశానికి రాబోతున్నారు. పరిశుద్ధాత్మ ఇక్కడ నుండి తీసుకెళ్తారు. మోషే యెహోషువాలు నడిపించారుగా, మిరియాం నడిపించలా? ఎవరో ఒకరు లీడర్ కావద్దు, వాళ్ళ టైం అయిపోయినాక యెహోషువ నడిపించలా? అయిందా? సమయల్ టైం అయిపోయింది. సమయల్ అయిపోయిన తర్వాత ఆ కాలం నాతాను ప్రవక్త వచ్చేలా పిక్చర్లోకి, ఆ దీంట్లోకి వచ్చేలా అలాగ నడిపించాలిగా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చారు? యేసు ప్రభువులు వచ్చారు, తిరిగి వెళ్ళిపోయారు, తిరిగి రానయ్యి ఉన్నారు. ఓ గలిలే మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? ఈ యేసు ఏ రీతిగా ఎక్కి వెళ్ళారు అదే రీతిగా తిరిగి రానయ్యి ఉన్నారు అని ఎందుకు చెప్పారు? యేసు తిరిగి రానయ్యి ఉన్నారు. ఆయన వచ్చే ముందే పరిశుద్ధాత్మ వచ్చారు. ఎలాగైనా కానీ మోషే అహరోనులు తన ప్రజలను కానానులో వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టినట్లుగా, లేదా యెహోషువ ప్రవేశపెట్టినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాకడలో మధ్యాకాశంలో ప్రవేశపెడతారు. అయిపోయిందా? తర్వాత అక్కడ నుండి మనం 1000 ఏళ్ళ పరిపాలనలో ప్రవేశిస్తాం. అక్కడ నుండి నిత్య న్యాయం తీర్పు జరిగేటప్పుడు దేవదూతలకు లోకానికి తీర్పు తీర్చడం కొరకు ప్రవేశిస్తాం. తర్వాత నూతన యెరూషలేములో నూతన ఆ అనుభవాలలో, ఆ తర్వాత సీయోనులో ఆ సేవకులు, ఆ విశ్వాసులు నూతన యెరూషలేములో ప్రవేశిస్తాం. అటు ప్రవేశించే అనుభవాలు. బాప్టిజానికి లోబడండి. 1, బాప్టిజం పొందితే మీ పాపాలు క్షమించబడతాయి. చెప్పేసుకుంటే వెళ్తున్నాను, రిఫరెన్స్ రాసుకోండి. 2వది, బాప్టిజం పొందితే మీ ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడతాడు. 3వదిగా నీవు బాప్టిజం పొందితే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. తర్వాత అన్నీ చెప్పబడతాయి. ఇదిగో పునరుత్థాన శక్తితో నీవు నింపబడతావు. 4వది, కీడు తప్పుతుంది. 5వది, పరిశుద్ధాత్మ అనే వరం నీవు పొందుకుంటావు. 6వది, నూతన సృష్టిగా మారుతావు. 7వది, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. కనుక తండ్రి సంతోషిస్తారు, ఆహా నా బిడ్డ తిరిగి నా దగ్గరికి వస్తున్నాడు అని. చచ్చిపోం రాకడలో. అది బాప్టిజం పొందుతారా? 1 మొదటి ABCDEFG. ఏ లూకా సువార్త 3:3. లూకా సువార్త 3:3. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మ పొందవలని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. బాప్టిజం పొందితే పాపాలు క్షమించబడతాయి. కొలస్సీ పత్రిక 2:12. బాప్తిజం ద్వారా పాప పురుషుడు పాతి పెట్టబడతాడు, ప్రాచీన పురుషుడు. 2:12. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. గలతీ 3:27.
పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. అపోస్తుల కార్యాలు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. యోహాను సువార్త 3:5, తీతు 3:5. యోహాను 3:5, తీతు 3:5. ఒకడు యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. తీతు పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చప్పునే పునరుజ్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనను రక్షించెను. మత్తయి సువార్త 3వ అధ్యాయము. బాప్టిజంలో ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎలా పోగొట్టుకుంటారండి మీరు? చెప్తాను. 16వ వచనం, 3:16. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలోనూ ఉండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఈ 7 పాయింట్లలో చూడండి, బాప్టిజం అనే మాట ప్రత్యక్షమైంది. నీ పాపాలు క్షమించబడాలంటే తప్పకుండా బాప్టిజం పొందాలి. నీ ప్రాచీన పురుషుడు సిలువ వేయబడాలి, పాత పెట్టబడాలి, స్వభావం మారాలంటే బాప్టిజం పొందాలి. ఇక చేయలేం పాపం, వాస్తవానికి ఆ వ్యక్తి చేయలేడు. నువ్వు నూతన సృష్టిగా మారాలంటే, నీ పాపాలు కడగబడాలంటే, నువ్వు యేసుని ధరించుకోవాలంటే, నువ్వు పరిశుద్ధాత్మ పొందాలంటే, తండ్రి నీ కొరకు ఆనందించాలంటే తప్పకుండా బాప్టిజం పొందండి. బాప్టిజం మతంలో కలిపేది కాదు. బాప్టిజం అనేది మనస్సు మార్చేది. చాలామంది తెలియక పొరపాటు చేయొచ్చు, వాళ్ళకి తెలియదు. యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మనస్సు మార్చడానికి వచ్చారు. మీ మనస్సు మారుతుంది, దేవుని యొక్క వాక్యం వలన అది కలుగుతుంది. తప్పకుండా మీరు రూపాంతరం చెందుతారు. బాప్టిజానికి సిద్ధపడండి. దేవుడు మన వెనుకల్లో తన మాటలను ఆశీర్వదించి దేవుడి రాజ్యంలో ప్రవేశించే అనుభవాలు మన అందరి ఎడల, ఈ యూట్యూబ్లో వినిచిన వారందరి ఎడల యేసయ్య పేరిట నెరవేర్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకుని, లార్డ్ నేను బాప్టిజం పొందుతాను. నోవహ కాలంలో జరిగినట్లుగా జరగబోతుందని విన్నాము. ఆ జల ప్రళయం ప్రపంచాన్ని కొట్టుకుపోయేటట్లు చేసింది. రాబోతున్న అగ్ని ప్రళయానికి లోకం కాలిపోబోతుంది. ఆ జనంలో నేను ఉండకుండా నన్ను క్షమించి బాప్టిజానికి లోబర్చండి. కుడి చేయి పైకి ఎత్తండి. అతి పరిశుద్ధ స్థలానికి నన్ను పిలిచారయ్యా, నేను స్నానం చేస్తాను, అనగా బాప్టిజం పొందుతాను. వాగ్దాన భూమికి నన్ను చేర్చాలనుకుంటున్నారయ్యా, లోబడతాను. నా పాపాలు క్షమించబడాలి, కడగబడాలి, ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడాలి, నూతన స్వభావం నేను ధరించుకోవాలి, యేసు ప్రభువు మిమ్మల్ని ధరించుకోవాలి, పరిశుద్ధాత్మని వరాన్ని పొందాలి, మీ రాజ్యాన్ని నేను చూడటం కాదు కేవలం ప్రవేశించాలి. నేను బాప్టిజం పొందుతానయ్యా. యేసుక్రీస్తు పేరిట తీర్మానం చేయించున్నాం తండ్రి. ఏమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు ప్రభు. రాజ్యమే ఆయన తండ్రి ప్రభు, మీ దాసున్నట్టు నా తండ్రి ప్రభు మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా తండ్రి ప్రభు, రాజ్యమే మీకు స్తోత్రాలు తండ్రి. కాలము సంపూర్ణమైంది అయ్యా, దేవుని రాజ్యము సమీపించిందని మాట్లాడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు, నిచ్చే కాలము నా తండ్రి ప్రభు తెరవబడిన అయ్యా పుస్తకము నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అది బైబిలే నా తండ్రి ప్రభు. అయా బైబిల్లో నా తండ్రి ప్రతి ఒక్క వాక్యాన్ని గైకునే విధంగా మార్చమడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మంటి నుండి అయా తీశారు తండ్రి. మీకు స్తోత్రాలు. మహిమతో నింపారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు రాజువే అయా పరలోకము నుండి అయా దిగి వచ్చినారు తండ్రి. పరలోక సంబంధమైన మాట్లాడతారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు రాజువే మీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. అయా
అయ్యా ఒకరు క్రొత్తగా జన్మించితేనే నా తండ్రి ప్రభు వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని చెప్పారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి క్రొత్తగా జన్మించిన వారే నా తండ్రి ప్రభు రాజమే. అయ్యా నా తండ్రి ప్రభు అయ్యా మేమందరము నా తండ్రి ప్రభు క్రొత్తగా జన్మించాము తండ్రి. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మహిమ నుండి ఐతిక మహిమలోనికి వెళ్ళాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజమే క్రొత్తగా జన్మించాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ప్రతి వారు నా తండ్రి ప్రభు అయా ప్రతి వారు బాప్తీసం తీసుకోవాలి తనేసా. అయా బాప్తీసం తీసుకుంటే నా తండ్రి ప్రభు రాజమే అయా నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటారు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. అయా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారు నా తండ్రి ప్రభు మీ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు రాజమే ఈ ప్రపంచం అంతటా నా తండ్రి ప్రభు రాజమే ఉన్న ఆత్మలన్నీ కూడా నా తండ్రి ప్రభు రక్షించబడాలి తనేసా. మీకు స్తోత్రాలు రాజా. రక్షించబట్టు నా తండ్రి ప్రభు అయ్యా మీరు కృప చూపించబడి కొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి అయ్యా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా తండ్రి ప్రభు ఎంత తిట్టినా కూడా నా తండ్రి ప్రభు రాజమే అయా నా తండ్రి ప్రభు అయా మీ మీద ఆనుకొనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దైత్యం నడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా జ్వాలను మధ్యలో వెళ్ళినా కూడా నా తండ్రి ప్రభు అయా జ్వాలు నా తండ్రి ప్రభు రాజమే మా మీద నా తండ్రి అయా పారవో తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అగ్ని మధ్య నడిచినా కూడా అతని ప్రభు అగ్ని చేత కాల్చబడము తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అగ్ని మమ్మల్ని ఏమి చేతండి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు రాజమే అయా జ్వాలను మమ్మల్ని ఏమి చేయవు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. సైన్యములకు అధిపతి యెహోవా నా తండ్రి ప్రభు రాజమే అయా జ్వాల నుంచి తప్పించగలిగిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తనేసా. నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తనేసా. అయా నా తండ్రి ప్రభు అయా ప్రతి ఒక్కరూ నా తండ్రి నీటి మూలంగా బాప్తీసం తీసుకోవాలి తనేసా. నా తండ్రి ప్రభు హయా నోవహు కాలములో నా తండ్రి ప్రభు 8 మందిని రక్షించారు తనేసా. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు అయితే తండ్రిసా ఈ ప్రపంచమును నా ఆత్మలన్నీ రక్షించబడుకొనొచ్చు నా తనేసా. మీకు స్తోత్రాలు రాజా. అయా బాప్తీసం తీసుకోవాలి నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి తనేసా. మీకు స్తోత్రాలు రాజా. వారి పేర్లే నా తండ్రి ప్రభు రాజమే గొర్రెపిల్ల దివ్య గ్రంథములో ఉంటాయి తనేసా. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు అయా నా తండ్రి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న వారిని తండ్రి నూతన యెరూషలేముకు సియోనుకు నడిపించే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి అయా మా బిడ్డలందరినీ రక్షించమని వేడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా సంఘములు నా తండ్రి ప్రభు రాజమే ఎంతరైతే రక్షణ పొందలేదో తండ్రి వారందరినీ రక్షించబడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. వచ్చిన బిడ్డలు ఆశీర్వదించి దీవించబడుకొనొచ్చు రాను మీ మహిమల రాకడకు రాకడకు నా తండ్రి అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును రాకడ దినం వరకు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.